అయితే మాత్రం మామూలుగా ఏదో వారణాసి తెచ్చుకుంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి డీడీ ఉపాధ్యాయ జంక్షన్కి దాదాపు 9 గంటలు లేటుగా అయితే వచ్చేసింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 9 అవర్స్ అయితే ఉంది. మామూలుగా లేదు, క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు. చూసుకుంటే తిరుపతి నుంచి మైసూరు అని టికెట్ అయితే చేసినారు. లోపలికి వెళ్ళి మొత్తం వచ్చేసి టికెట్ అయితే మార్చుకోవాలి మనం. ఇక్కడ చూడండి ఏమని ఉన్నారు మనకు రన్ చేసినా కానీ చూసుకుంటే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. హీరో వచ్చేసి మనం తిరుపతి నుంచి బనారస్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అదే వారణాసి కుంభమేళా స్పెషల్ ట్రైన్ అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు శనివారం అయితే ఉంటుంది తిరుపతి నుంచి బనారస్ వరకు. వచ్చేసి మనం కుంభమేళా స్పెషల్ ట్రైన్లో వచ్చేసి మనం దీన్ దయాళ్ కోచ్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అదే జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. సో మనకు టికెట్ ఫైర్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి వారణాసి వరకు 485 రూపాయలు అయితే పడింది. మన ట్రావెల్స్ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి బనారస్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అయితే మనం అయితే ట్రావెల్ చేస్తున్నాం. మన ట్రైన్ వచ్చేసి 8:55కి అయితే బయలుదేరిపోతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చినారు. ట్రైన్ నెంబర్ కానీ చూసుకుంటే 07107 వచ్చేసి మనం టెర్మినల్ 2 లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో మన ఫ్లైట్ వచ్చేసి 1వ ప్లాట్ఫామ్ నుండి అయితే మన ట్రైన్ అయితే రెడీగా అయితే ఉంది. సో దీంతో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 8 కోచ్లు అయితే ఉండదు. అలాగే వచ్చేసి మనకు స్లీపర్ వచ్చేసి 9 కోచ్లు అయితే ఉండదు. అలాగే మనకు సెకండ్ ఏసీ ఒక కోచ్ అయితే ఉండదు ఈ స్పెషల్ ట్రైన్ కానీ చూసుకుంటే. అండ్ టికెట్లు దొరకడం చాలా కష్టమైపోతుంది ఈ ట్రైన్లో. చూసుకుంటే తిరుపతి నుంచి మైసూరు అని టికెట్ అయితే చేసినారు. లోపలికి వెళ్ళి మొత్తం వచ్చేసి టికెట్ అయితే మార్చుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి మనకు వారణాసి జంక్షన్ రావాల్సిన పోయి మైసూరు జంక్షన్ అయినారు. ఇప్పుడు పోయి అక్కడ పోయి మార్చుకోవాలి మనకు టికెట్ కౌంటర్ దగ్గర పోయేసి. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి వైఆర్ రేణిగుంట, గూడూరు, విజయవాడ అనేది ఇచ్చినారు. మనకైతే రేణిగుంటలో స్టాప్ అయితే లేదు. అలాగే విశాఖపట్నం కూడా మనకైతే స్టాప్ అయితే లేదు. ఈ ట్రైన్ వచ్చేసి మనకు దువ్వాడ బైపాస్ నుంచి అయితే మనకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము మొత్తం టికెట్ అయితే మార్చుకోవాలి. సో కరెక్ట్గా ట్రైన్ బయలుదేరాలి, ఇంకా 10 నిమిషాలు అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే మనకు తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు గూడూరు. ఈ ట్రైన్కి రేణిగుంటలో కూడా స్టాప్ అయితే లేదు. ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TPTY. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే మనకైతే డిపార్ట్ అయిపోయింది తిరుపతి నుంచి అయితే. చూద్దాం ఒకవేళ లేట్ అవుతుందా లేదంటే ఆన్ టైంకి అయితే వెళ్ళిపోతుందా. మనకి ఇచ్చిన లోకోమోటివ్ కూడా మనకు వచ్చేసి WIG-9 లోకోమోటివ్ ఇచ్చినారు. జనరల్ కోచ్ చూసుకోవడానికి ప్రస్తుతం అయితే ఇలాగైతే ఉంది, కొంచెం లేట్గా ఖాళీగా అయితే ఉంది. అండ్ బుకింగ్ అని చూసుకుంటే మనకు వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ 152 వెళ్ళిపోయింది. సో ఇదంతా వచ్చేసి మనకు తిరుపతి పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి వాస్కోడగమ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. మనోడైతే మామూలు స్పీడ్ అయితే అలాగలేదు. సో మనకి ఇచ్చిన రేట్ కూడా మనకు LHB అయితే ఇచ్చినారు. చూసుకుంటే మనకైతే ఒక్క ట్రైన్ కూడా లేదు, మొత్తం అయితే జర్నీకి అయితే వెళ్ళిపోయింది అది. ఫస్ట్ రన్ చూసుకుని మనకు వచ్చేసి జనవరి 18th అయితే ఒక రన్ అయితే నడిపినారు. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుంది వచ్చేసి సెకండ్ రన్. యాక్చువల్లీ ఫస్ట్ రన్కి మనైతే ట్రావెల్ అయితే చేద్దాం అనుకున్నాం, కానీ మనకైతే ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. అలా టికెట్ కూడా నాకు కన్ఫర్మ్ అయితే ఉండింది. బట్ ఇప్పుడు చూస్తే మనైతే జనరల్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సెకండ్ రన్ వచ్చేసి మనకు 8వ తేదీ ఫిబ్రవరిలో అయితే పెట్టినారు. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ రన్ వచ్చేసి మనకు 15 అయితే ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు 22 అయితే ఉంటుంది. ఇందులో భాగంగా మనకు వచ్చేసి తిరుపతి నుంచి దానాపూర్ కూడా ఒక స్పెషల్ రన్ అయితే అయినారు. అది వచ్చేసి 14 అలాగే 18 అయితే ఉంటుంది. అది వచ్చేసి మనకు 2 hours మనకు రేణిగుంట, కోడూరు, రాజంపేట ఆ రూట్లో అయితే ట్రావెల్ చేస్తూ మనకైతే గుంతకల్లు ఆ రూట్ ట్రావెల్ చేసి మనకైతే సికింద్రాబాద్కి అయితే వస్తుంది. సికింద్రాబాద్ నుంచి మనకు నాగ్పూర్ ఎక్స్ట్రా జంక్షన్గా అటు అయితే వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి బయలుదేరడానికి మనకు వచ్చేసి రేణిగుంటలో అయితే స్టాప్ అయితే లేదు. గూడూరు, నెల్లూరు, అలాగే ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే మనకు వచ్చేసి నిడదవోలు జంక్షన్, రాజమండ్రి, సామలకోట, అన్నవరం, ఎల్లమంచి, అలాగే అనకాపల్లి, దువ్వాడ నుంచి మన ట్రైన్ వచ్చేసి దువ్వాడ అవుటర్లోకి పోయి మనకు వచ్చేసి పెందుర్తి, కొత్తవలస జంక్షన్, విజయనగరం, అలాగే బొమ్మడాయి, పార్వతీపురం, అలాగే మనకు వచ్చేసి రాయగడ మీదుగా అయితే మనకు వచ్చేసి. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే రూట్ అర్థం కాలేదు. ఇక్కడ వచ్చేసి మనకు సమ్మల్పూర్ జంక్షన్, అలాగే మనకు వచ్చేసి హతియా నుంచి రాంచీ జంక్షన్ మనకు వచ్చేసి కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 2123 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాము తిరుపతి నుంచి వారణాసి వరకు. తిరుచానలో అయితే మనకైతే సిగ్నేశ్వర్లో స్టాప్ అయితే ఉంది. ఇక్కడ చూడండి అందరూ వచ్చేసి బయట అయితే తిరుగుతున్నారు. ఎంజాయ్ జమ్మడి అయితే పడుకునేసాడు.
వైఎస్ నగర్ దగ్గరుండే ఊరు చెప్పు. ట్రైన్ కానీ చూసుకుంటే తిరుచానూరులో మనకు వచ్చేసి హాఫ్ అన్ అవర్ దాకా ఇక్కడైతే ఎప్పుడైనారు. సో మనకు రేణిగుంటలో మనకు వచ్చే లైన్ అయితే క్లియర్ అవ్వలేదు కదా, దానికనేసి ఇక్కడైతే ఎప్పుడైనారు. ట్రైన్లో వాష్రూమ్లో ఉంది మొత్తం చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాండ్ వాష్ బేస్ అయితే ఉంది. పర్లేదు, నీళ్ళు అయితే వస్తుంది, కొంచెం లైట్గా అయితే వస్తుంది. సో అలాగే మన వాష్రూమ్ చూసుకుంటే బీడీ గుంపు అయితే వాసన వస్తుంది. ఈ పక్క వాష్రూమ్ చూసుకుంటే అప్పుడే దీని అయితే గొప్ప అయితే చేసేసాడు. సో లోపల చూసుకుంటే మనకైతే వాటర్ అయితే వస్తుంది. లోపలైతే మనకైతే వాటర్ అయితే వస్తుంది. సో మళ్ళీ మన ట్రైన్కి అయితే వాటర్ క్లీన్ చేస్తారు. ఎక్కడ చేస్తారు దీంతో. మన ట్రైన్ కోచ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చెన్నై అయితే టైర్ అయింది. కోచ్ వచ్చేసి మేలో అయితే టైర్ అయింది 24లో అయితే. పర్లేదు, ఇది వచ్చేసి మనకు కొంచెం కొత్త కోచ్ లాగా అయితే ఉంది. అప్పుడే దీని అయితే కొంచెం నాశనం అయితే చేసినారు. మేలో తోదినారు, అప్పుడైతే కొంచెం చూడండి నల్లగా అయితే ఉంది. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. ఇక్కడైతే వాళ్ళైతే అలస్మెంట్ చేస్తున్నారు. మా ట్రైన్ అయితే స్టాపింగ్ అయితే ఉందనుకుంటా. ట్రైన్ నెంబర్ వచ్చేసి తిరుపతి నుంచి బనారస్కి వెళ్ళేటప్పుడు 07107. అదే రిటర్న్ కానీ చూసుకుంటే వచ్చేసి మనకు బనారస్ నుంచి విజయవాడ వరకు అయితే ఉంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 07108. మన జనరల్ టికెట్ వచ్చేసి మనకు సూపర్ ఫాస్ట్ టికెట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి 485 రూపాయలు అయితే పడింది. 2130 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తున్నాం మనం తిరుపతి నుంచి వారణాసి వరకు, వారణాసి జంక్షన్ వరకు. సో ఈ ట్రైన్ చూడండి మనకు వచ్చేసి వయా రేణిగుంట, గూడూరు, బెజవాడ, దువ్వాడ, విశాఖపట్నం, హత్యా మీదుగా అయితే అవుతుంది. యాక్చువల్గా మనకు విశాఖపట్నం వరకు అయితే మనకైతే అక్కడైతే లోకల్ రివర్స్లో అయితే అవుతుంది. అక్కడికి వెళ్తుందా లేదంటే మనకు దువ్వాడ అవుటర్ నుంచి దువ్వాడ బైపాస్ నుంచి వెళ్ళిపోతుంది చూడాలి. యాక్చువల్గా వచ్చేసి మనకు రేణిగుంటలో అయితే స్టాప్ అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే దీంతో వచ్చేసి వయా రేణిగుంట అయితే వేస్తున్నారు. సో దీనివల్ల అయితే మనకైతే స్టాప్ అయితే పెట్టినట్టున్నారు. అలాగే మనకు వచ్చి హాలన్ స్పీడ్ కూడా చేసినారు. మనకు స్పెషల్ ఎక్స్ప్రెస్ వస్తుందనేసి మనకు 7 లోకోమోటివ్ అయితే మనకు వచ్చేసి హరిప్రియ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. తిరుపతి నుంచి కొల్హాపూర్ వరకు అయితే వెళ్తుంది. హరిప్రియ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి మనకు వచ్చేసి తిరుపతి నుంచి చాలా ఫుల్ డిమాండ్ అయితే ఉంది. సో మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే కదా, కానీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు వయా మనకు వచ్చేసి కడప మీదుగా అయితే వెళ్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడ మీదుగా అయితే వెళ్తుంది. జనరల్లో చూసినారా కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. యాక్చువల్లీ మన ట్రైన్కి అయితే కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే మనకైతే ఇప్పుడు రావాలి 2 ప్లాట్ఫామ్ 2కి వస్తే మనకు వచ్చేసి మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వస్తుంది. మన కృష్ణా ఎక్స్ప్రెస్ కోసం అయితే మన ట్రైన్ అయితే ఆపేసినారు. ట్రైన్ జనరల్లో కానీ చూసుకుంటే దాదాపు 42 గంటల 50 నిమిషాలు అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. ఇంకా ఫుల్ డిలే అయ్యే ఛాన్స్ కూడా అయితే ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ ట్రైన్ కదా, మనకు వచ్చేసి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ముందైతే దాని అయితే పంపిస్తారు. ఆ తర్వాత మనకు స్పెషల్ ట్రైన్ అయితే పంపిస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చేసింది WAG9 లోకోమోటివ్తో అయితే. సో ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే మనకు వచ్చి డిలే కానీ చూసుకుంటే 1 అవర్ అయితే ఉంది. వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడైతే స్టాపింగ్ అయితే ఉంది, కానీ మనకు వచ్చేసి వేరే స్మార్ట్ ట్రైన్ అయితే మనకైతే చూపించలేదు అంతే. సో రేణిగుంట నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు గూడూరు. రేణిగుంటలో కానీ చూసుకుంటే మనకు గూడూరు లైన్ మనకైతే డబుల్ లైన్ అయితే ఉంటుంది. సో కాకపోతే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ వెళ్ళే లైన్ వచ్చేసి మనకు ఒక లైన్ మాత్రమే అయితే ఉంటుంది. మళ్ళీ ఆ లైన్ నుంచి మనకు వెళ్ళే రూట్ తీసుకొచ్చి మళ్ళీ రేణిగుంటకి అయితే తీసుకొస్తాడు. ఇప్పుడు కూడా అయితే మనకైతే డబుల్ లైన్ అయితే డైరెక్ట్గా అయితే మనకైతే గూడ్స్కి అయితే వెళ్ళిపోతుంది ఈ పక్కంతా. కాకపోతే ఈ పక్క వచ్చి ఒక ప్లాట్ఫామ్ కూడా లేదు. సో అందుకే మనకు వచ్చేసి అక్కడైతే కొంచెం ఇక్కడైతే మనకు రేణిగుంటలో అయితే కొంచెం పెట్టారు మన ట్రైన్ని. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్కి అయితే వచ్చేసింది. యాక్చువల్గా మన ట్రైన్ వచ్చేసి 10:38కి అయితే రావాలి. ఇప్పుడు టైం కానీ చూసుకుంటే 11:15 ఉంది. సో దాదాపు మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 35 నిమిషాలు డిలే అయితే ఉంది. సో మనమైతే లాస్ట్లో అయితే ఉన్నాం కదా, క్రౌడ్ అయితే చూసుకుంటే కొంచెం ముందర అయితే ఉన్నారు కొంచెం ఫుల్గా. జనరల్ కోసం కూడా చాలా మంది అయితే ఉన్నారు. వెళ్ళి మన ప్లేస్లో అయితే కూర్చోవాల్సిందే ఉన్నారు. ఒక 10 మంది దాకా అయితే ఉన్నారు ఇక్కడ. మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నెల్లూరు. గూడూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GDR. సో ఇక్కడికి వచ్చేసి మనకు అరగంట లేట్గా అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెల్లూరులో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉండింది. మన ట్రైన్ డిలేగా చూసుకుంటే
దాదాపు 1 గంట 20 నిమిషాలు అయితే ఉంది. సో మన 1000 కిలోమీటర్స్ కానీ దాదాపు 126 కిలోమీటర్ అయితే ట్రావెల్ అయితే చేసినాము. సో ట్రైన్ డిలే తీసుకుంటే 1 అవర్ డిలే అయితే ఉంది. సో నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్ అయితే నైట్ అయితే బయలుదేరి అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే చూపిస్తాను. ఖచ్చితంగా అయితే మన ట్రైన్ అయితే ఈజీగా అయితే డిలే అయిపోతుంది. విజయవాడ నుంచి మీకు అయితే కవర్ చేస్తున్నాం. నెల్లూరు నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒంగోలు, ఆ తర్వాత వచ్చేసి మనకు చీరాల, ఆ తర్వాత వచ్చేసి మనకు తెలంగాణ జంక్షన్, ఆ తర్వాత వచ్చేసి మనకు విజయవాడ అయితే ఉంటుంది. సో విజయవాడ నుంచి మీకు అయితే మ్యాక్సిమం కవర్ చేస్తాం. మన ట్రైన్ కూడా ఈజీగా అయితే ఉంటుంది. మార్నింగ్ 5-6 అవుతుంది మనకు విజయవాడ అయిపోతుంది. మనకు మార్నింగ్ 6 అవుతుంది, లేదంటే ఆన్ టైం అయితే వెళ్ళిపోతుందో చూద్దాము. మనకు విజయవాడకు వచ్చేసి 3-4 వరకు వెళ్ళిపోవాలి. చూడాలి ముందు ట్రైన్ ముందుకు వెళ్తుందా లేదంటే కొంచెం లేట్గా అయితే నడుస్తుందని చూడాలి. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 2 గంటల 30 నిమిషాలు లేట్లో అయితే మనకు వచ్చేసి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZDA. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 7కి అయితే తీసుకొచ్చినాడు. మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 6కి వచ్చేసి మనకు బీదర్ మచిలీపట్నం ట్రైన్ అయితే వచ్చింది. సో ఆ ట్రైన్కి వచ్చేసి ఇక్కడైతే లోకల్ రివర్సల్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి విజయవాడ నుంచి కూడా అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఏలూరు. సో మన ట్రైన్ వచ్చేసి విజయవాడలో ప్లాట్ఫామ్ నెంబర్ 7కి తీసుకొచ్చినారు. సో బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. సో విజయవాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఏలూరు. యాక్చువల్గా కొన్ని ట్రైన్ వచ్చేసి మనకు వరంగల్, ఆ తర్వాత ఖమ్మం, ఆ తర్వాత వచ్చేసి మనకు నాగ్పూర్ మీదుగా మనకు వచ్చేసి అట్లా అయితే వెళ్తుంది కొన్ని ట్రైన్లు వారణాసికి. కాకపోతే ఈ ట్రైన్ ఈ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ రూట్ కూడా. ట్రైన్ వచ్చేసి తాడేపల్లి గూడెంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉన్నింది. సో మళ్ళీ అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. తాడేపల్లి గూడెం లాగా చూసుకుంటే. సో అక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే వచ్చింది, ట్రైన్ చూస్తుంది. భువనేశ్వర్ యశ్వంతపూర్ స్పెషల్ ట్రైన్ అయితే ఏసీ సూపర్ ఫాస్ట్ అనుకుంటా. సో మన ట్రైన్కి వచ్చేసి ఫస్ట్ క్రాసింగ్ మార్నింగ్ ఏ ట్రైన్ చూద్దాం. రత్నచల్ సూపర్ ఫాస్ట్ కోసం ఏమైతే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినాడు. మన బొక్కార్ ఎక్స్ప్రెస్ అయితే మామూలు స్పీడ్ కదా, సూపర్ స్పీడ్ అయితే లెక్క అవుతున్నాడు. మనకు వచ్చేసి ఇక్కడ 2 క్రాసింగ్లు అయితే పెట్టినాడు 2 ట్రైన్లకి అయితే. ఒకటి వచ్చేసి మనకు రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినాడు. ఆ తర్వాత వచ్చేసి మనకు బొక్కార్ ఎక్స్ప్రెస్ అయితే క్రాసింగ్ అయితే పెట్టినాడు. ఆలపి నుంచి ధన్బాద్ వెళ్ళేది. మన ట్రైన్ వ్యూ అయితే చూడండి ఎంత లాంగ్ అయితే ఉంది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు 22 కోచ్లు అయితే ఉంటుంది. మనకు వచ్చేసి సెకండ్ ఏసీ అయితే ఒకటైతే ఇచ్చినారు. అలాగే మనకు వచ్చేసి థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 8 కోచ్లు అయితే ఇచ్చినారు. అలాగే స్లీపర్ వచ్చేసి మొత్తం 9 కోచ్లు అయితే ఉంది. అలాగే జనరల్ వచ్చేసి 2 అయితే ఉంది. అండ్ అలాగే మనకు వచ్చేసి గార్డ్ క్యాబిన్ ఒకటి, అలాగే మనకు లేడీస్ క్యాబిన్ అది వచ్చేసి ఒక కోచ్ అయితే ఉంది. అలాగే ముందర వచ్చేసి జనరల్ క్యాబిన్ అయితే ఒక కోచ్ అయితే ఉంది. మొత్తం అయితే మనకైతే 22 కోచ్లు అయితే ఉంది మన ట్రైన్కి. చూసుకోవచ్చు మనకు వ్యూ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మొత్తం అయితే కిందంతా వరి ఉండదు. అక్కడక్కడ చూసుకుని మనకైతే మంచి అయితే చాలా ఫుల్గా అయితే ఉంది. మనకు అక్కడక్కడ వచ్చేసి తాటి చెట్లు, అలాగే లాంగ్ చూసుకుని మొత్తం టెంకాయ చెట్లు అయితే ఉన్నది. సూపర్గా ఉంది లొకేషన్ కానీ చూసుకుంటే. ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి బనారస్ వరకు చూసుకుంటే దాదాపు 5 స్టేట్లు టచ్ అవుతూ వెళ్తుంది. దీంతో కొంచెం చూసుకుంటే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఒడిశా, ఆ తర్వాత వచ్చేసి జార్ఖండ్, ఆ తర్వాత వచ్చేసి మనకు బీహార్, ఆ తర్వాత వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది మన ట్రైన్ కానీ చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి నెడదవోళ్ళ జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ కానీ చూసుకుంటే ఫ్రంట్లో అయితే ఉన్నారు, క్రౌడ్ కానీ చూసుకుంటే మనకు జనరల్ దగ్గర అసలు అయితే ఎవరైతే లేదు. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NDD. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి నాగ్పూర్ సికింద్రాబాద్ వందే పడుతుంది కదా, దాన్ని మార్చి మనకు విశాఖపట్నం సికింద్రాబాద్కి అయితే వేసినారు 20 కోచెస్.
ఆరెంజ్ కలర్ ఉందే పడుతుంది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కి వెళ్ళి తిరుగుతుంది. వీడైతే మాత్రం మామూలుగా లాగలేదు. మనకు వచ్చేసి భీమవరం జంక్షన్ అలాగే గుడివాడకి అయితే ఉంటుంది. భీమవరం జంక్షన్ నుంచి మనకు నరసాపురం కూడా చాలా అక్కడ కూడా ఒక లైన్ అయితే ఉంటుంది. మనకు గుడివాడని చూసుకుంటే మనకు విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు మచిలీపట్నం వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అలాగే మనకు వచ్చేసి నిడదవోలు జంక్షన్ రావడానికి కూడా ఒక లైన్ అయితే ఉంటుంది. మన బొక్కార్ ఎక్స్ప్రెస్ సైడ్ అయితే పెట్టినారు. మనకైతే ఈ ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టారు. మళ్ళీ ఈ ట్రైన్ అయితే పక్కన పెట్టి మన ట్రైన్ అయితే ముందైతే పంపిస్తున్నారు కొవ్వూరులో. వెల్కమ్ టు గోదావరి. అండ్ ఇక్కడ చూడండి పొగ మంచుతో అయితే ఫుల్గా అయితే ఉంది. అసలు నీళ్ళు కూడా కనిపించలేదు. లాంగ్లో కానీ చూసుకుంటే మనకి ఎక్కడైతే కనబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం హేవలాక్ బీచ్ పైకి ఎంటర్ అయిపోయినాము. అక్కడ చూసుకుంటే మనకి రోడ్ ఫ్రంట్ రైల్వే బీచ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఓల్డ్ బ్రిడ్జ్. అండ్ గోదావరిలో చూసుకుంటే మనకి ఎప్పుడైతే నీళ్ళు అయితే ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి చాలా మంది ఇక్కడ దాకా వచ్చేసిన ఈత కొట్టుకుంటా. సో వెల్కమ్ టు రాజా మహేంద్రవరం. మా ట్రైన్ కరోగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ అయితే కొడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది కరోగా చూసుకుంటే చూడండి. వచ్చేసి రాజమండ్రి లోపలికి అయితే వెళ్తుంది. మనకు బయట చూసుకుంటే ట్రైన్ అయితే వస్తుంది. WAP7 లోకోమోటివ్ రాయపురం ఉంది. ఇది వచ్చేసి మనకు నోగన్ ఎక్స్ప్రెస్ అంట. జనరల్ అయితే మామూలుగా లేదు. వచ్చేసి రాజమండ్రికి వచ్చింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో ఇక్కడ స్టాప్గా చూసుకుంటే మనకు వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది రాజమండ్రిలో. వచ్చేసి మనం బొక్కార్ ఎక్స్ప్రెస్ అనేది తీసుకొచ్చిన రాజమండ్రి లోపలికి అయితే. కొవ్వూరులో అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టినారు. ఆ ట్రైన్కి అది విచిత్రం అయితే అనిపించింది. చూసుకుంటే ఒకరు అనగా ఒకరు దుగ్గేసినారు. ముగ్గురు అయితే ఆ లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కినా కానీ ఎక్కడ అంటున్నారు వాళ్ళు. మనకు బొక్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సిన ట్రైన్ పోయి ఈ ట్రైన్ ఎక్కినారు. అందుకే వర్ష పెట్టి దుగ్గేసినారు వాళ్ళు. ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ స్టాప్గా చూసుకుంటే మనకు 2 minutes అయితే ఉండింది. మనకు బొక్కార్ ఎక్స్ప్రెస్కి విజయవాడ లోకోమోటివ్ అయితే ఉంది. WAP7 లోకోమోటివ్. రాజమండ్రి నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు సామలకోట జంక్షన్. రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. చూసుకుంటే మనకు వచ్చేసి జర్మమ్మ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. విశాఖపట్నం జంక్షన్ నుంచి లింగంపల్లి వరకు అయితే వెళ్తుంది. సో బ్యూటిఫుల్ WAP7 లోకోమోటివ్ అయితే ఉండదు. విశాఖపట్నం లింగంపల్లి. వెల్కమ్ టు సామలకోట జంక్షన్. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు. కొంచెం ఫుల్గా అయితే ఉండరు. అంతా మన ట్రైన్కే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉండరు జనరల్లో. కనబడతాం కదా వచ్చేసి మనకు అన్నవరం టెంపుల్ అది వచ్చేసి మనకైతే కొండపైన అయితే ఉంటుంది. అన్నవరం టెంపుల్ వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి చాలా దగ్గర అయితే ఉంటుంది మనకు. వెల్కమ్ టు అన్నవరం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. సో అన్నవరంలో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో అన్నవరంకి మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 4 గంటలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ మెయిన్ లైన్ కొంచెం స్పీడ్ అయితే లాగేస్తాడు. చూసుకుంటే మన ట్రైన్ వచ్చి దిగిన కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు.
బాయ్ బాయ్ అన్నవరం. సో అన్నవరం తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఎల్లమంచిలి. మన ట్రైన్ వచ్చేసి ఎల్లమంచిలికి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు అనకాపల్లి. సో బాయ్ బాయ్ ఎల్లమంచిలి. స్పీడ్ గురించి చెప్పాలంటే మన ట్రైన్ వచ్చేసి 100 మించి అయితే పోలేదు. కరెక్ట్గా వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి 90 అలా తీసుకెళ్తాడు అంతే. పుల్జేపోయే లోకోమోటివ్ వచ్చేసి WH9HC లోకోమోటివ్ అయితే మనం అయితే పుల్జేపోతుంది. సో ఆ ట్రైన్కి వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 100 అయితే ఉంటుంది. వ్యూ అయితే చూడండి, నెక్స్ట్ క్లౌడ్ అయితే ఉంది. సూపర్గా ఉంది కదా కొండ వ్యూ అని చూసుకుంటే. సో మా ట్రైన్ కర్వ్ చూడండి, ఏమన్నా కొడతాం చూడండి. సూపర్గా కొడతాం కదా, ఫుల్ కర్వ్ తీసుకునింది, చాలా బాగుంది. పయ్యవరం అయితే స్కిప్ అయితే కొడుతున్నాము, ఇక్కడైతే స్టాప్ అయితే లేదు. ఆ ట్రైన్ కర్వ్ చూడండి, ఎక్కడ తీసుకుంటుంది, చాలా బాగుంది. లోకోమోటివ్ చూడండి, ఫ్రంట్లో అయితే ఉంది, అస్సలు కనిపినట్టుంది. చూసుకుంటే మనకైతే కూర్చునే దానికైతే ప్లేస్ అయితే ఉంది, కానీ వీళ్ళు నిలబడి అలవాటు అయిపోయింది దానికి, అందుకే ఇక్కడ వచ్చిన పాపం. ఇక్కడ చూడండి మన ట్రైన్ అయితే ఫుల్ హాఫ్ సర్కిల్ తిరిగినట్టు ఉండదు చూడండి. చూసుకోవచ్చు మన ట్రైన్ అయితే ఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడతాను చూడండి, చాలా బాగుంది కరువు కూడా. ట్రాక్ సౌండ్ చూడండి ఎలా వస్తుంది. ఇది వచ్చేసి మన శారదా రివర్ అంట, కొంచెం చిన్నదిగా అయితే ఉంది. వెల్కమ్ టు అనకాపల్లి. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKP. సో అనకాపల్లిలో మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది. కొంచెం క్రౌడ్ చూడండి, మామూలుగా దిగలేదు. అనకాపల్లిలో కానీ చూసుకుంటే కొంచెం ఫుల్గా అయితే దిగినారు. సో ముందర కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ఇలాగా చూసుకుంటే మనకు బొకారో ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చేసి మన ట్రైన్ వెనకాల వస్తుంది. సో ఈ ట్రైన్ ముందు వచ్చేస్తుంది, అందులో అయితే ఈ ట్రైన్ ఎక్కేస్తున్నారు చాలా ఫుల్గా వచ్చేసి. ట్రైన్ నుంచి మామూలుగా దిగలేదు, క్రౌడ్ అయితే మాత్రం అనకాపల్లిలో చాలా ఫుల్గా అయితే దిగినారు. అనకాపల్లి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి మనం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము, దువ్వాడకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దువ్వాడ. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DVD. సో దువ్వాడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి జనరల్ కోసం అయితే పరిగెత్తుకుంటూ వస్తున్నారు, క్రౌడ్ కానీ చూసుకుంటే మామూలుగా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. దువ్వాడలో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా దిగలేదు, దువ్వాడలో కూడా చాలా ఫుల్గా అయితే దిగినారు. దువ్వాడ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పెందుర్తి.
సో మన ట్రైన్ వచ్చేసి దువ్వాడ బైపాస్ నుంచే మనకైతే పెందుర్తికి వెళ్ళిపోతుంది. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం అయితే వెళ్దు. రైల్వే జోన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 3 డివిజన్లు అయితే ఉన్నది. సో ఫస్ట్ వచ్చేసి మనకు రాయగఢ డివిజన్, ఆ తర్వాత వచ్చేసి మనకు సంబల్పూర్, ఆ తర్వాత వచ్చేసి మనకు కుర్తా రోడ్ జంక్షన్. అండ్ వెళ్తే మనకు వచ్చేసి విశాఖపట్నం ఆల్ రూట్ అయితే వెళ్ళిపోతుంది. సో మనం వచ్చేసి బైపాస్లో అయితే డ్రైవర్స్ అయితే తీసుకుని వస్తున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ వచ్చేసి దువ్వాడ బైపాస్లోకి అయితే వెళ్ళిపోతుంది పెందుర్తికి అయితే. సరే ట్రాక్ సౌండ్ చూడండి, మామూలుగా లేదు. ఫుల్ ఆఫ్ సర్కిల్ తిరుగుతాం అనుకుంటాం మన ట్రైన్. కాకపోతే చెట్లు అయితే ఫుల్గా అయితే ఉండదు, మనకేం కనిపిలా. చూసుకోవచ్చు మన డీజిల్ లోకి అయితే ఉంది. WDG4 లోకోమోటివ్. మనం సింహాచలం నార్త్ నుంచి స్కిప్ అయితే కొడుతున్నాము. ఇక్కడైతే స్టాప్ అయితే లేదు మన ట్రైన్కి. ట్రైన్ వచ్చేసి పెందుర్తికి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PDT వచ్చేసి పెందుర్తికి వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో పెందుర్తి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్త వలస జంక్షన్. కానీ చూసుకుంటే స్టాఫ్లు కూడా చాలా ఫుల్గా అయితే చేసి ఉండరు. వెల్కమ్ టు విజయనగరం జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VZM. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 10 నిమిషాలు అయితే ఉంటుంది. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోయింది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 1 hour 30 minutes అయితే ఉంది. సో 4 hours నుంచి 1 hour 30 minutes అయితే వచ్చేసింది కదా. దీనికి చూసుకుని మనకు స్టాప్ దగ్గర కానీ మనకు టైమింగ్ అయితే ఎక్కువ పెడుతున్నారు. సో దానివల్ల వచ్చేసి మనకు డిలే అయితే తగ్గిపోయింది. నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు బొబ్లీ జంక్షన్. ట్రైన్ కొంచెం మూవ్ అయింది, మళ్ళీ అయితే స్టాప్ అయిపోయింది. ట్రైన్ వచ్చేసి విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు బొబ్లీ జంక్షన్. సో అదైతే స్కిప్ చేసి మీకు అయితే పార్వతీపురం టౌన్ అయితే చూపిస్తాను. ఏమన్నా కొట్టని చూడమాట ట్రైన్ కరువుగా చూస్తుంటే. ఫుల్ హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. సో ఇప్పుడు వచ్చేసి మనం కొట్టం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. ట్రైన్ వచ్చేసి బొబ్బిలి జంక్షన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ఒకసారి వ్యూ అయితే చూడండి, మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. చాలా చాలా సూపర్గా అయితే ఉంది. వండర్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది ఈ పక్కన చూసుకుంటే. దాటుతానే ట్రైన్ వచ్చేసి పార్వతీపురంకి అయితే వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ చూడండి, మామూలుగా లేదు, కొంచెం ఫుల్గా అయితే దిగినారు. కాకపోతే ఇక్కడైతే మన ట్రైన్ అయితే స్టాప్ అయితే లేదు. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PVP. ఇంక వచ్చేసి పార్వతీపురం టౌన్లో అయితే మనకైతే స్టాపింగ్ అయితే ఉంది, ఇక్కడైతే లేదు. సో బాయ్ బాయ్ పార్వతీపురం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PVP. సో వెల్కమ్ టు పార్వతీపురం టౌన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PVPT.
రాయగడ ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. రాయగడ నుంచి ఇప్పుడు గుంటూరుకి అయితే వెళ్తుంది. క్రౌడ్ అయితే మాత్రం మామూలు లేదు ట్రైన్లో కానీ చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి పార్వతీపురంలో తాగింది, అలాగే పార్వతీపురం టౌన్లో అయితే ఆగింది. మనకు మెయిన్ హాల్టింగ్ వచ్చేసి మనకు పార్వతీపురం టౌన్లో అయితే ఉంది. ఈ ట్రైన్లో అయితే మామూలుగా లేదు, క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో ఇక్కడ చూడండి, జనరల్ అయితే మామూలుగా లేదు ఈ ట్రైన్లో. ట్రైన్ వచ్చేసి పార్వతీపురంలో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. యాక్చువల్గా వచ్చేసి మనకు పార్వతీపురంలో చాలా ఫుల్ క్రౌడ్ అయితే దిగి కూర్చున్నారు. సో ఇక్కడైతే కొంచెం లైట్గా దిగారు అంతే. వచ్చేసి ఆంధ్రాకి లాస్ట్ స్టాప్ అయిన పార్వతీపురం టౌన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒడిశాలోనే రాయగఢలో అయితే మనకు స్టాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఇవాళ మన కొండ లొకేషన్ అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఈ పక్కన చూసుకుంటే మొత్తం అయితే పంట పొలాల్లో మొత్తం అయితే కోయేసినారు. బ్యాక్గ్రౌండ్ మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం గుమ్మడ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. మామూలుగా స్పీడ్గా చూసుకుంటే. మనకు వచ్చేసి త్రాల్ లైన్ కూడా అయితే ఉంది గూడ్స్ వెళ్ళడానికి. మనం వచ్చేసి ఒడిశా కూడా ఎంటర్ అయిపోయినాము కూనేరు రైల్వే స్టేషన్కి అయితే. యాక్చువల్లీ ఇక్కడైతే మనకైతే స్టాప్ అయితే లేదు, కానీ మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది. మనకు వచ్చేసి ఫస్ట్ క్రాసింగ్ అయితే పడుతుంది. ఏ ట్రైన్కు తెలుసా? విశాఖపట్నం దుర్గ్. ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే మనకైతే క్రాసింగ్ అయితే పడుతుంది. మొత్తం వచ్చేసి మనకు కొండ లొకేషన్ అయితే మామూలుగా లేదు చూడండి. ఇక్కడ వెళ్ళే రూట్ వచ్చి చూసుకుంటే మనకు చాలా ఫుల్గా ఉంటుంది. కొండ లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. రాయగడ దాటిందే అంతవరకు లైటింగ్ ఉంటుందో పోతుందో తెలియదు. ట్రైన్ ఏమైనా బరువు తీసుకుంటుంది. అక్కడైతే ట్రైన్ వస్తుంది, ట్రైన్ చూద్దాం అది కూడా. మధ్యలో కూడా చూసుకొని మనకు వచ్చేసి పత్తి చెట్లు కూడా చాలా ఫుల్గా అయితే వేసినారు చూడండి. లొకేషన్ అయితే చెప్పాలంటే మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. మనకు ఆ కొండకు ఆపోజిట్ చూసుకుంటే మనకి బ్యూటిఫుల్ సన్సెట్ అయితే అవుతుంది. లొకేషన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. మనకు బ్యూటిఫుల్ WP7 లోకోమోటివ్ అయితే ఉన్నది. టు రాయగడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RGDA. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే తీసుకొచ్చినారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి కాజీపేట లోకోమోటివ్ అయితే ఉన్నది. WIG9HT లోకోమోటివ్తో. సో రాయగడలో చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే కొంచెం మనలైతే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. రాయగడలో చూసుకుంటే మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. క్రౌడ్ అయితే చూసుకుంటే మనకైతే ముందరైతే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. ట్రైన్ లోపల చూసుకుంటే క్రౌడ్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో
సో తక్కువ ఉంటారు అనుకున్నా కానీ రాయగడ తట్టుంటే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. సో మన ట్రైన్ వచ్చేసి రాయగడ నుంచి అయితే బయలుదేరిపోయింది. వచ్చేసి రాయగడ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకి మూడి కూడా. సో ఈ ఎక్కువ చూసుకుంటే మనకు వచ్చేసి మైనింగ్ అయితే చాలా ఫుల్గా ఉంటుంది. బొగ్గు కూడా చాలా ఎక్కువ దొరుకుతుంది ఈ పక్కంతా. ఒక్కసారి లొకేషన్ చూడండి, మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. ఇంకా పోను మనకైతే లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందంట. కాకపోతే మనకు వచ్చేసి లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేసి బ్యూటిఫుల్ WIP7 లోకోమోటివ్ అయితే మనకు టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్ అయితే వెళ్తుంది. అండ్ ఈ ట్రైన్కి లోకోమోటివ్ చూసుకుంటే మనకు టాటా నగర్ లోకోమోటివ్ అయితే ఉంది. WIP7 లోకోమోటివ్. టాటా నగర్ ఎర్నాకుళం టు చిట్లకర జంక్షన్. ఇక్కడ ఈ జంక్షన్లో కానీ చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్గా అయితే ఉన్నారు జనరల్ కోసం అయితే. మామూలుగా లేదు, క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు. కూడా వచ్చేసి మనకు TIG. సో ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 5 minutes అయితే ఉంటుంది. కోచ్లో చూసుకుంటే మనకైతే క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు. దీని దగ్గర చూసుకుంటే వచ్చేసి తిట్లకర జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు ఇక్కడ ఈ జంక్షన్లో కానీ చూసుకుంటే. ఇంటి వచ్చినామంటే మనకు ఫుడ్ అవుటింగ్ కూడా చాలా ఫుల్గా అయితే దొరుకుతుంది. మనైతే జనరల్ కదా బ్యాక్ సైడ్ ఉన్నాం కదా, మనకు అసలు ఏం కనిపించలేదు. టగర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు బల్గిరి జంక్షన్. బల్గిరి జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు 24 hours అయితే అయింది. మనం ట్రావెల్ చేసిన కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 1049 కిలోమీటర్ మాత్రమే అయితే మనమైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము తిరుపతి నుంచి టిట్టగర్ జంక్షన్ వరకు. డిలే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 3 hours అయితే ఉంటుంది. ఇంకా వచ్చేసి మనకు దాదాపు ఇంకా 1000 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అది రేపు ఈవినింగ్ అవుతుందా, రేపు వచ్చేసి మనకు ఆన్ టైం చూసుకుంటే మనకు 3:30కి అయితే మనకు వచ్చేసి వారణాసి అయితే దింపేవాలి. కాకపోతే లేట్ అవుతుంది మన ట్రైన్ అని చూసుకుంటే. అది 3 అవుతుందా 6 అవుతుందా లేదంటే 8 అవుతుందో తెలియదు, చూద్దాం అది కూడా. కోచ్ పొజిషన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ అయితే ఇంత ఖాళీగా అయితే ఉంది. ఖాళీ ఏం లేదు, ఫుల్ అయిపోయింది క్రౌడ్ కానీ చూసుకుంటే. సో మనం వచ్చేసి ఇక్కడైతే సెటిల్ అయిపోయినాము. వచ్చేసి సంపల్పూర్ జంక్షన్కి వచ్చేసింది. ఇక్కడ క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే తగ్గేసినారు. సంబల్పూర్ రైల్వే స్టేషన్కి వచ్చేసి SBP. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్కి అయితే 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. ట్రైన్ వచ్చేసి రౌల్కెలా జంక్షన్ అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ROU. సో దాదాపు మనకు 11 గంటలకు రావాల్సింది, మార్నింగ్ 5 గంటలకు అయితే వచ్చింది. జంక్షన్లో కానీ చూసుకుంటే మన ట్రైన్కి స్టాపింగ్ వచ్చేసి 10 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చేసి మనకు హతియా. సో రావులకేలా జంక్షన్ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. హతియా వచ్చేసి మనకు రావులకేలా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు హతియా. సో ట్రైన్ కానీ చూసుకుంటే 6 గంటల లేట్లు అయితే ఉన్నది. సో రావులకేలా జంక్షన్ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది. హతియా వచ్చేసి మనకు జార్ఖండ్లో అయితే ఉంటుంది. సో ఒడిశాకి లాస్ట్ స్టాప్ అయినా మనం ఒడిశా నుంచి అయితే బయలుదేరాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు జార్ఖండ్లో అయితే ఉంటుంది హతియా. ట్రైన్ కానీ చూసుకుంటే 6 గంటల డిలే అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ డే మార్నింగ్. సో మన ట్రైన్ నైట్ నుంచి చూసుకుంటే దాదాపు మనకు 2 hours డే ఉండింది. ఇప్పుడు వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి 6 hours డే అయితే ఉంది. ఇంచుమించుగా చూసుకుని మనకి ఇంకా హతియా దాటలేదు. ఇప్పుడైతే మనం హతియా దగ్గర అయితే ఉన్నాము. తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
ఫుల్ రిటార్డ్ అవుతుంది మన ట్రైనింగ్ అని చూసుకుంటే. చాలా బాగుంది వ్యూ అని చూసుకుంటే. మొత్తం వచ్చేసి హాఫ్ సర్కిల్ అయితే కొడుతుంది ఇప్పుడు. సో ఎప్పుడైతే చూడండి మనం గూడ్స్ అయితే ఓవర్టాక్ అయితే చేస్తున్నాము. రెండు అయితే పెళ్ళడం అవుతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళినట్టు ఉండదు చూడండి. ఇక్కడ చూడండి ఏదో ట్రైన్ అయితే ఇక్కడైతే పార్కింగ్ అయితే వేస్తున్నారు. రాంచీ గోరఖ్పూర్ అంట. ప్రకారం చూసుకుంటే ఏదో ట్రైన్ అయితే ఉంది. హత్యా హౌరా. ఇప్పుడైతే మనకు హత్య పార్కింగ్ యార్డ్లో అయితే ఇవైతే పెట్టిన్నారు. మనైతే హత్యా దగ్గర అయితే ఉన్నాము. వెల్కమ్ టు హత్యా. ఇక్కడ చూసుకుంటే మనకు బ్యూటిఫుల్ WIP-7 లోకోమోటివ్ అయితే ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. లాలగూడ లోకోమోటివ్. ఏ ట్రైన్ ఇది? మన ట్రైన్ వచ్చేసి హత్యాకు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి 2 గంటలకి అయితే రావాలి. కాకపోతే మన ట్రైన్ డిలే అని చూసుకుంటే 6:30 గంటల సేపు అయితే ఉంది. సో హత్యాకు వచ్చేసి మనకు 8:30 అయితే వచ్చింది. చూసుకోవచ్చు మనకు లోకోమోటివ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉండదు హత్యా లోకం చూసుకుంటే. సో మన ట్రైన్ వచ్చేసి హత్యా నుంచి బయలుదేరాక నెక్స్ట్ వచ్చి మనకు రాంచీ జంక్షన్. చూసుకుంటే మనకు రాంచీ జంక్షన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అయితే కూడా రెడీ చేస్తున్నారు. వెల్కమ్ టు రాంచీ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి R&C. సో రాంచీ జంక్షన్లో మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 5 minutes అయితే ఉంటుంది. చూసుకుంటే రాంచీ జంక్షన్ అలాగే మనకు వచ్చి హత్యా వచ్చేసి రెండు అయితే కొంచెం పక్కనే అయితే ఉంటాయి. దాదాపు చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది అంతే. సో రాంచీ జంక్షన్ వచ్చేసి మనకు జార్ఖండ్లో అయితే ఉంటుంది. ఆ జార్ఖండ్కి రాజధాని వచ్చేసి మనకు రాంచీయే. చూడండి ఏమన్నా ఉన్నారు మనకు రాంచీ జంక్షన్లో కానీ చూసుకుంటే. చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. అంతా ఈ మెమో నుంచి దిగిన వాళ్ళే. వచ్చేసి రాంచీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. క్రౌడ్ చూడండి ఏమన్నా ఉన్నారా ఫుల్గా అయితే ఉన్నారు. బ్యాక్లో అయితే ఉన్నా ఫ్రంట్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చాలా ఫుడ్ రెస్టారెంట్స్ అయితే చాలా ఫుల్గా అయితే ఉన్నది. వచ్చేసి రాంచీ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి R&C. సో ఇక్కడ నుంచి బయలుదేరినాక నెక్స్ట్ వచ్చేసి మనకు మురి జంక్షన్. ఈ జంక్షన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ సమోసాలు మాత్రమే దొరుకుతుంది బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడైతే తీసుకున్నాను బాగానే ఉంది మనకు. ట్రైన్ వచ్చేసి మురి జంక్షన్కి అయితే వచ్చింది బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MURI. ట్రైన్ వచ్చేసి మురి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. నెక్స్ట్ బస్ మనకు బర్ఖానా. బొగ్గు మైనింగ్స్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంటుంది. ఇదంతా వచ్చేసి మనకు బొగ్గు మైనింగ్స్. ఇక్కడైతే ఇక్కడ కాదు ఇంకా లోపలికి వెళ్ళి వీళ్ళైతే కొండ లోపల నుంచి మొత్తం అయితే బొగ్గు అయితే తీస్తారు. కమ్ టు టోరీ జంక్షన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TORI.
సో ముందరైతే క్రౌడ్ మాత్రం ఫుల్గా దిగుతున్నారు. చూసుకోండి, నేరుగా టికెట్ ఏం తీసుకోవాలి, నేరుగా వచ్చి ట్రైన్ ఎక్కేస్తున్నారు. తొరి జంక్షన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ చూడండి అంత కిందకి అయితే ఉంది. యాక్చువల్గా వచ్చేసి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ దగ్గర కూడా పోలేదు, కొంచెం బయట అయితే ఆపేసినారు. తొరి జంక్షన్కి మార్నింగ్ 6:30కి రావాల్సింది, మధ్యాహ్నం 1:20కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 6 గంటల 30 నిమిషాలు అయితే ఉంది. ట్రైన్ రావలేదని వాడే చైన్ లాగేసి వచ్చి వాడే తీయేసి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళే వచ్చేసి చైన్ లాగేసి నేరుగా వెళ్ళిపోతున్నారు. ఏం జరిగినట్టు మారుగా చైన్ మొత్తం లాగి వచ్చేసి వాళ్ళే. అంతా వచ్చేసి మనకు 25కి వచ్చేస్తూ ఫస్ట్కి వచ్చి మనకే కనబడింది, కానీ జనాలు అయితే ఎవరైతే ఎక్కలేదు. టు జప్లా. సో ఇదే వచ్చేసి మనకు జార్ఖండ్కి లాస్ట్ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి మనకు బీహార్లో అయితే ఎంటర్ అయిపోతాము. ట్రైన్ కానీ చూసుకుంటే మార్నింగ్ 10:25కి రావాల్సింది, ఇప్పుడు ఈవినింగ్ 6కి అయితే వచ్చింది. ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 7 గంటలు అయితే ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా ఎక్కుతున్నారు. మనకు అంత ముందర జనరల్కి అయితే ఫుల్గా అయితే ఎక్కేస్తున్నారు. వచ్చేసి జప్లా నుంచి అయితే బయలుదేరిపోయింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి JPL. సో జార్ఖండ్కి లాస్ట్ స్టేట్ వచ్చేసి మనకు జప్లానే. ఇప్పుడు జార్ఖండ్లో అయితే ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం బీహార్లోకి అయితే ఎంటర్ అయిపోవాలి. బీహార్కి ఫస్ట్ స్టాప్ అయిన సోన్ నగర్ జంక్షన్కి అయితే వచ్చేసాము. డిలే కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇంతకుముందు వచ్చేసి 7 అవర్స్ అయితే ఉండేది, ఇప్పుడు వచ్చేసి 8 అవర్స్ అయితే ఉంది ట్రైన్ డిలే కానీ చూసుకుంటే. ఇంకా మనం ట్రావెల్సిన కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు వచ్చేసి మనం 1979 కిలోమీటర్ మాత్రం అయితే మనమైతే ట్రావెల్ చేసినాము. జంక్షన్ నుంచి అయితే మనం అయితే బయలుదేరినాము. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SEB. సో ఇక్కడ నుంచి బయలుదేరినా కొంచెం ముందర మనకు వచ్చేసి సోన్ నగర్ రివర్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు సోన్ రివర్ చాలా అంటే చాలా లాంగ్ అయితే ఉంటుంది మనకు. సో ఆఫ్టర్ చూసుకుంటే మనకు వచ్చేసి వెహికల్ వెళ్ళడానికి అయితే ఉంటుంది. రైల్వే ట్రాక్ డిగ్రీ ఆన్ సోన్కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఇది వచ్చేసి మనకు బీహార్లో అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి DD ఉపాధ్యాయ జంక్షన్కి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DDU. అది సంఘమిత్ర ఎక్స్ప్రెస్ అనేది. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. దానాపూర్ టు SMVT బెంగళూరు. ట్రైన్ వచ్చేసి DD ఉపాధ్యాయ జంక్షన్కి దాదాపు 9 గంటలు లేటుగా అయితే వచ్చేసింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 9 అవర్స్ అయితే ఉంది. ఉపాధ్యాయ జంక్షన్ నుంచి మనకు వారణాసి కూడా చాలా దగ్గర అయితే ఉంటుంది. ఓన్లీ మనకు 14 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. దానాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. ఆల్రెడీ దానాపూర్లోనే చాలా ఫుల్ అయిపోయినట్టున్నది. మామూలుగా లేదు, క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా అయితే ఉండరు. మనకు ఏసీలో కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. క్రౌడ్ అయితే చూసుకోండి, ఫుల్గా అయితే ఎక్కేసి ఉన్నారు. అది కూడా A2లో సెకండ్ ఏసీలో. వచ్చేసి దీన్ దయాల్ జంక్షన్కి వచ్చి వచ్చింది, బయలుదేరిపోయింది. నెక్స్ట్ బస్ మనకు కాశీ. ఇక్కడ చూసుకుంటే మొత్తం వచ్చేసి 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ లాంగ్ అయితే ట్రావెల్ చేసింది, అలాగే ఒడిశాలో కూడా చాలా లాంగ్ ట్రావెల్ చేసింది, అలాగే మనకు జార్ఖండ్లో కూడా చాలా లాంగ్ అయితే ట్రావెల్ చేసింది. బీహార్లో వచ్చేసి కొంచెం ఒక 100 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేసింది అంతే. సో వెల్కమ్ టు గంగా రివర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే సవాల్ అయితే కలుస్తున్నారు. జీవే చూసుకుంటే మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. మనకు రోడ్డు అలాగే రోడ్ రైల్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది ఇది. సో పైన చూసుకుంటే మనకైతే రోడ్ అయితే ఉంటుంది, అండ్ కింద చూస్తే మనకు రైల్వే బ్రిడ్జ్. ట్రైన్ వచ్చేసి కాశీకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KEI. ఇక్కడ స్టాప్ చేసి మనకు 2 మినిట్స్. దాదాపు 9 గంటల 40 నిమిషాలు లేట్గా అయితే మనకైతే కాశీకి అయితే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకు వారణాసి. అలా చూసుకునే మనకు 3 ఏసీలో కూడా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కేసినారు. ఇక్కడ చూడండి, స్లీపర్ అది జనరల్ లాగా అయితే ఉంది. ఫుల్ అయితే ఉన్నారు చూడండి.
ఫైనల్ అయితే మన ట్రైన్ వచ్చేసి వారణాసి జంక్షన్కి వచ్చేసింది. సో దాదాపు చూసుకుంటే మనకు 9:40 అయితే పడింది. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BSB. వారణాసిలో చూడండి క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదు, చాలా ఫుల్గా అయితే ఉన్నారు. మామూలుగా లేదు, క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు.